మన చిన్న బోట్ కదా, చినిగిపోతుంది దీనికి. చూద్దాం. మామూలుగా లేదు అల్లవాడ తల్లి. సో అందుకనే దీన్ని గోట్ అని పిలవచ్చు అనమాట. ఈ టిఫిన్ గోట్ అంటే ఏం లేదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్స్ అని అర్థం. ఇప్పుడు సస్పెన్స్ ఆపేస్తాను, ఎవడు ఏం చేస్తున్నానో చెప్పేస్తాను. రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. మామకు టైం బాగుంది, ఇంకా మామ పెరగాలి. క్రాబ్స్ పట్టేటప్పుడు ఈ బూయి ఉంటుంది, దీన్ని బూయి అంటారు అనమాట. దీన్ని వెల్కమ్ బ్యాక్. వీకెండ్ వస్తే మనకు తెలిసిందే మనం గాలి తిరుగుతాం అని చెప్పి, అందులో ఈరోజు గాలి కూడా కొంచెం ఎక్కువ ఉంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే క్రాబింగ్ అనమాట. ఈ ఏరియాకి డంజినస్ క్రాబ్స్ బాగా ఫేమస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే గోట్ అంటే మ్యాక్ కాదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ అనమాట. అది వాళ్ళు చేద్దాం. మామూలుగా ఉండదు, పిచ్చెక్కిద్ది. చిన్నపిల్లలకి ఈ టిఫిన్ గురించి చెప్పామనుకోండి, వాళ్ళ మమ్మీస్ని తెగమెచ్చుకుంటారు. పెద్దవాళ్ళ నుంచి ముసలోళ్ళ దాకా గిల్ల అనుకుంటారు, అంత ఫేమస్ ఈ టిఫిన్. ఈ టిఫిన్ పెడతాం వల్ల సినిమాలు కూడా సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంత క్రేజీ టిఫిన్ అంటే పెద్ద సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఈ టిఫిన్ని వాడారు. అంత క్రేజ్ ఉంటుంది ఈ టిఫిన్కి. సో అందుకనే దీన్ని గోట్ అని పిలవచ్చు అనమాట. ఈ టిఫిన్ గోట్ అంటే ఏం లేదు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్స్ అని అర్థం. సో ఇప్పుడు అది ఏ టిఫిన్ అనేది ఈ క్రాబ్ పార్ట్స్ అన్ని సెట్ చేసి వాటిని డ్రాప్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. నేను క్రాబింగ్కి ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, ఇక్కడ అంటే నేనుండే పర్టికులర్ స్టేట్లో రూల్ ప్రకారం రూల్ ఏంటంటే, మెజారిటీ అంతే ఉంటుంది అనుకుంటా అన్ని స్టేట్లో. సో క్రాబ్ పార్ట్స్కి నీ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలి. నీ ఇన్ఫర్మేషన్, నీ ఫోన్ నెంబర్, నీ అడ్రస్. క్రాబ్స్ పట్టేటప్పుడు ఈ బూయి ఉంటుంది, దీన్ని బూయి అంటారు అన్నమాట. దీన్ని ఈ బూయి పైన రెడ్ కింద వైట్ ఉండాలి. సో ఇది మ్యాండేటరీ క్రాబింగ్కి. సో ఒకవేళ నువ్వు ప్రాన్స్ పట్టాలనుకోండి, ప్రాన్స్కి మొత్తం ఎల్లో బూయి ఉంటుంది. ప్రాన్స్కి కూడా లిమిట్ ఉంటుందన్నమాట. ఈ కేజ్ మామూలుగా బయట అమ్ముతారు. ఇది కొలాప్సిబుల్ కేజ్ అనమాట, కొలాప్స్ చేసేసి మొత్తం. సో దీన్ని సెటప్ చేసుకుని మామూలుగా ఉట్టి కేజ్ అమ్ముతారు. ఆ తర్వాత ఈ లైన్ ఉంటుంది, ఈ లైన్ మనం కొనుక్కోవాలి. ఈ బూయిస్ ఉంటాయి, ఈ బూయిస్ మనం కొనుక్కోవాలి. సో ఇవన్నీ ఇంటి దగ్గరే సెటప్ చేసేసాను అనమాట. సెటప్ చేసేసి కేజ్ రెడీ చేసేసాను. మనం నీళ్ళలోకి డ్రాప్ చేసే ముందు ఈ డోర్స్ అనమాట, ఈ వన్ వే ఎంట్రీ. సో క్రాబ్ ఇప్పుడు నువ్వు లోపల ఇక్కడ బెయిట్ పెడతావు. బెయిట్ ఏంటంటే చికెన్ కానీ అది చూపిస్తాను ఇప్పుడు మీకు, నేను ఎట్లా పెడతాను బెయిట్ అనేది. సో ఇక్కడ బెయిట్ పెడతావు. వన్స్ ఈ బెయిట్ ఎట్లా తయారు చేస్తావంటే, చికెన్ అనే కాదు, వేరే ఫిష్ ఏదైనా వాడచ్చు. నేను చేసింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిష్ ఒక సీక్రెట్ సాస్ ఉంటుంది, ఆ సీక్రెట్ సాస్ మిక్స్ చేసి ఓవర్ నైట్ పెట్టేస్తాను. సో వన్స్ ఇది నీళ్ళలో వేయగానే ఏమవుతుందంటే ఆ సెంట్ ఉంటుంది చూసారా, ఆ సెంట్ని క్రాబ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో అవి ఏంటంటే ఇట్లా ఎంటర్ అవుతుంది దీనికి. ఇట్లా వాటికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పైకి ఇట్లా డోర్ తెరుచుకుంటుంది. మళ్ళీ బయటికి వన్స్ ఎంటర్ అయిపోగా డోర్ మూసుకుపోతుంది. సో ఇంకా వెనక్కి రావడం కుదరదు, వెనక్కి రాదు. సో ఈ డోర్ ఫంక్షనింగ్ అనేది అంత కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఈ వెయిట్స్ ఎందుకు యాడ్ చేశానంటే, ఇప్పుడు కరెంట్ ఉంది చూసారా, హై టైడ్ లో టైడ్. ఈ కరెంట్ వల్ల ఏమవుతుందంటే, నువ్వు వెయిట్స్ యాడ్ చేయాలనుకోండి, ఈ కేజీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, కొట్టుకెళ్ళిపోతుంది. సో నువ్వు ఇక్కడ వేసావు అనుకో, ఎటు తెలియదు, ఎవడికి తెలీదు. సో అందుకనే ఈ వెయిట్స్ని యాడ్ చేయాలి కొంచెం హెల్ప్ చేయడానికి. ఇప్పుడు మనం బెయిట్ సెట్ చేద్దాం. ఇప్పుడు ఇది బెయిట్ బాక్స్ అంటారు దీన్ని. సో ఇంటి దగ్గర నుంచి ఇట్లా కలిపా కదా చికెన్. సో ఈ చికెన్ ఏం చేస్తానంటే, ఈ బెయిట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ బెయిట్ బాక్స్లో వేసేయటం ఇట్లా. సో బెయిట్ బాక్స్లో ఇట్లా చికెన్ వేసేసాను. వేసిన తర్వాత దీన్ని ఇట్లా మూసేద్దాం. ఈ డోర్ని ఓపెన్ చేసా కదా, ఈ డోర్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ లైన్ మొత్తాన్ని బయటికి తీసేస్తున్నా. ఇప్పుడు బెయిట్ క్లిప్ అంటారు దీన్ని. సో ఇది ఏం చేయాలంటే, దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసుకుని దీంట్లో ప్లేస్ చేసి ఈ బెయిట్ క్లిప్ని ఇట్లా సెట్ చేయాలి. దీంట్లో పెట్టేసి ఇట్లా హ్యాంగ్ చేయటమే. ఇంకోండి ఇది ఆలాడుతుంది చూసారు. ఇప్పుడు అట్లా నుంచి కూర్చునే ఏం కాదు. సో ఇప్పుడు ఈ డోర్ తీసావు కదా ఇందాక, ఈ డోర్ని మూసేయాలి, మర్చిపోకూడదు మూసేయటం. సో ఇది సెటప్ అనమాట. సో ఇది 80 feet లైన్ అని చెప్పా కదా. సో మనం లైన్ వేసేటప్పుడు ఏంటంటే, హై టైడ్ని లో టైడ్ని కన్సిడర్ చేసుకోవాలి. 80 feet అంటే 80 feet వేయకూడదు. లో టైడ్లో ఉంది కదా, హై టైడ్ వస్తుందనుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని వేయాలి. సో ఇప్పుడు 80 feet లైన్ అంటే 70 feet వేసాం అనుకో, తర్వాత హై టైడ్ వచ్చినప్పుడు నీకు ఒక 10 feet పెరిగిన వాటర్ నీకు సెట్ అవుతుంది. ఇవి తేలుతాయి అనమాట పైన. మామూలుగా లేదు అల్లవాడ తల్లి. సో ఇప్పుడు వేసేద్దాం దీన్ని నీళ్ళలోకి. సో అట్లా వదిలేసి ఇంకా లైన్ ముందుకు పని చేస్తున్నాం అనుకో, లైన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈ చిక్కు పడకుండా చూసుకోవాలి మనం కొంచెం. సో లైన్ వేసేసాను.
ఈ లైన్ వేసేసి కొంచెం దూరంగా వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు లైన్ ట్యాంగిల్ అయ్యి దాని మీద పడిపోదు అనమాట. సో అందుకని చెప్పి అది డ్రాప్ చేసిన తర్వాత కొంచెం ముందు ఫార్వర్డ్ థ్రస్ట్ పెట్టామనుకోండి, లైన్ ట్యాంగిల్ అవ్వదు. సో వేసేదాన్ని అంతే, ఇంక అయిపోయింది. సో 1-2 గంటలాగా వచ్చి చెక్ చేసుకోవటం మనం ఇంకా. సో అదిగోండి మనం వేసింది లైన్ అట్లా తేలుతూ ఉంటుంది అది. సో 2 లైన్స్ని డ్రాప్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళి మనం మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్స్ ఆ ఐటెం ఏందో చూసి చేద్దాం. మామూలుగా ఉండదు, మతిపోయింది మీకు ఐటెం తెలియంగానే. మనం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేద్దామంటే వెదర్ మనకు సహకరించట్లేదు. సో ఇవాళ లంగర్ వేయాల్సిందే మనం, లేకపోతే కొట్టుకెళ్ళిపోతున్నాం ఊరుకూరుకునే. అస్సలు ఆగట్లా. ఇక్కడ పర్లేదు, కొంచెం పక్కకి వెళ్తే దారుణంగా ఉంది. మామూలు పెట్టలేదు ఇది. వేడివేడిగా కాఫీ తెచ్చుకున్నాను ఇంట్లో నుంచి, కొంచెం సాల్ట్ యాడ్ అయినట్టుంది. బ్యాక్ ఇక సెటప్ స్టార్ట్ చేద్దాం మనం. బాండి చూడండి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు సస్పెన్స్ ఆపేస్తాను, ఇవాళ ఏం చేస్తున్నానో చెప్పేస్తున్నాను. అది మరి ఏదో కాదు, ఉప్మా. పెద్ద పెద్ద హిట్ సినిమాల్లోనే పెట్టారు ఉప్మా, బొంగులేదు నేనంతా. సో నాకు తెలిసి మీకు మండిద్దని ఇది చెప్పంగానే, కానీ రాళ్ళు ఏమి వేయబాకండి, టీవీలు ఫోన్ స్క్రీన్లు బయలుపోతాయి. సో నా దృష్టిలో ఇది గోటని ఎందుకని అంటున్నానంటే, ఇది తినేవాడికి కాదు చేసేవాడికి గోట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను మా అమ్మకు ఉంటే బాలేదనుకో, వీడికి మళ్ళీ 10-20 కావాల్సి వచ్చిందని చెప్పి ఎట్టగట్ట కింద మీద పడేసి కొంచెం వేడినీళ్ళు వేడి చేసి దాంట్లో రవ్వ వేసేది, ఉప్మా అయిపోయేది. మళ్ళీ ఈ పెళ్ళిళ్ళలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లో కానీ పెద్ద మనుషులు ఉంటారు అనమాట, అన్న కొంచెం ఇడ్లీ కొంచెం దోశ రెస్టారెంట్ ట్రై చేద్దామంటే, బొంగు అవన్నీ అవసరం లేదు, పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయి, లేకపోతే ఒక ఈవెంట్ అంతా ఎన్ని పనులు ఉంటాయి, ప్రపంచంలో ఎన్నెన్నో పెద్ద పెద్ద మంచి సలహాలు ఇస్తుంటే ఆ పెద్ద మనిషి మాత్రం ఉప్మానే పెడదాం, ఈజీ అండ్ సింపుల్, ఉప్మా టీ అయిపోయింది, కథం. అక్కడితో కథం చేసేస్తాడు కార్యక్రమాన్ని. ఈ గాలికే సగం గుడిసేటట్టుంది ఇది. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ పోద్దాం. పోయినసారి ఒక తమ్ముడు ఆయిల్ ఏందని నామదేశామని అన్నాడు. ఆ తమ్ముడికి రెస్పాండ్ అవుతున్నాడు. తమ్ముడు ఇదిగో ఆయిల్ తక్కువ వేస్తున్నాయి ఈసారి, కొంచెం సిమ్లో పెట్టాలి, బాగా మండిపోయినట్టుంది. సో పొట్లం ఎట్లా కట్టుకొచ్చా, వేసేటం ఎట్లా. ఉల్లిపాయ అల్లం తురిగింది, పచ్చిమిరకాయలు వేసేస్తున్నా. సో కరివేపాకు వేద్దాం కొంచెం. మా సిటీ బస్సులో ఎక్కినట్టుంది నాకైతే ఊపుడికి. కరివేపాకు కొంచెం ఎక్కువ గుద్దిన ఏం కాదు. వాటర్ పోసేసా, హైలో పెట్టేద్దాం ఇంకా. సో కళ్ళు వేద్దాం ఇప్పుడు. నీళ్లు బాగా మరిగిందాక వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఇంకా రవ్వ వేయటమే. మమ్మీ ఇది గ్యాస్ అయిపోయింది, ఏందబ్బా అనుకున్నా. నీళ్ళు ఉడికినాయి కదా, సో ఇప్పుడు కొంచెం పోద్దాం రవ్వ. అటు తిప్పుతూ ఉండాలి, లేకపోతే వస్తామే. ఇంకా చాలండి, అది ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తలు ఆడుతుంది చూసారా, తిప్పుతూ ఉండాలి, లేకపోతే మీద పడింది అనుకో తోలు ఉడికింది. కింద అడుగు అంటుతుంది లైట్గా. సో మొత్తం ఉడికినట్టే కాపేద్దాం. ఇప్పుడు ఏంటంటే ప్లేట్లోకి తీసేద్దాం. గుమగుమలాడే ఉప్మా రెడీ. అంతా బాగానే ఉంది కానీ ఏదో ఒక్కటి తగ్గిందబ్బా. హీఈస్ థింకింగ్. గుర్తొచ్చింది, దొరికింది. టాటా టాటా జీడిపప్పు. ఇది ఒకటి తగ్గింది, ఇదే ఇప్పుడు తయారు గుమగుమలాడే జీడిపప్పు ఉప్మా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని టేస్ట్ చేద్దాం. చియర్స్. అరుపులు ఉంది, కేక్ ఉంది, చించేసింది అని చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పను. ఉప్మా ఈజ్ ఆల్వేస్ ఉప్మా. బాగానే ఉంది, నిజంగా బాగుంది. అరే నిజంగా బాగుంది. నమ్మకపోతే రండి పెడతాను, నాదేముంది, ఇంకోసారి చేసి పెడతాను. ఆ మాత్రం చేయలేనిది మీకోసం. ఇప్పుడు ఏంటంటే మన ట్రెడిషనల్ స్టైలు, తరతరాల నుంచి అందరూ నచ్చిన స్టైల్ ఇది. అది మరి ఏదో కాదు, ఉప్మా మీద పంచదార లైట్గా ఒక పక్కకు స్ప్రింకిల్ చేద్దాం. సో ఇప్పుడు
పంచదారతో తడదాం. ఈ పొద్దు నుంచే ఉప్మా అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. కాదు కూడదు అంటే ఉప్మా పెట్టి లేపేస్తా. ఇప్పుడు జీడిపప్పు ఉన్నది తిందాం. జీడిపప్పు వచ్చింది నాకు. మన టిఫిన్ కార్యక్రమాలు అయిపోయినాయి కదా, ఇక వెళ్ళి మనం క్రాప్ పాట్ చేసి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం మనకి ఏమైనా పడిందా లేదా అనేది. ఇంకోటి ఏంటంటే కొంచెంసేపు ఉంచొచ్చు ఇంకా, కాకపోతే వాటర్ చూసారనుకోండి వాళ్ళ బాగా రఫ్ ఉన్నాయి. సో ఇటువంటి కండిషన్స్లో ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. నేను వెదర్ చూశానమాట, ఉండే కొద్దికి ఇంకా రఫ్ అవుతుంది తప్పితే స్మూత్ అవ్వట్లేదు వాటరు. అబ్బో. సో మనం చూసుకుని వెళ్ళిపోదాం. సో మనం వేసిన పాట అది కూడా అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం మనం. సో దాన్ని పక్కగా వెళ్ళి దానికి ఆల్రెడీ సెటప్ చేసాం కదా, ఇట్లా పట్టుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది. ఇట్లా పట్టుకుని ఇంకా లాగటం స్టార్ట్ చేయటమే. సో ఇది మామూలుగా లైన్ లాగడానికి ఒక మిషన్ ఉంటుంది, అది ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. మన దగ్గరేమో చిన్న బోటు కదా, మన దగ్గర లేదు అది. ఒకటి పడింది. అబ్బా, నిన్న లాగటానికే సగం దోలు తీరింది మనకి. రాయి కూడా పడింది మనకి, ఓ రాయ. సో చెప్పే కదా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అది మేలో ఫీమేలో. ఫీమేల్ అయితే వదిలేసేయాలి. మేల్ అనుకో పర్టికులర్ సైజు ఉంటుంది, సైజు మీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఒక లైసెన్స్ మీద 5 పట్టగలవు ఒక రోజుకి. అది ఏంటి సీజన్ ఉంటుంది. ఇక్కడ క్రాబింగ్ సీజన్ వచ్చేసి మోస్ట్లీ సమ్మర్ అనమాట. ఇది మేలో ఫీమేల్ అట్లా చెప్తాను నేను. సో మనకి ఇది ఒక మీటర్ ఉంటుందన్నమాట, ఇలాంటి మీటర్ ఫాలో అవ్వాలి. సో నేను ఉండేది వాషింగ్టన్ స్టేట్ కదా, వాషింగ్టన్ స్టేట్ రెగ్యులేషన్ ఇది WA 6 1/4. సో మేల్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఈ షెల్ టు షెల్ ఉంటుంది చూసారా, ఆ షెల్ నుంచి ఈ షెల్ ఎండ్, ఆ షెల్ నుంచి ఈ షెల్ ఎండ్కి ఈ 6 1/4 మీట్ అవ్వాలి. మీట్ అయితేనే నువ్వు దాన్ని ఉంచుకోగలవు, లేకపోతే నీళ్ళలో వదిలేసాలి మళ్ళీ. దీని మీద రాశారు చూడండి, మేల్ ఫీమేల్ కనుక వెనకాల ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ లాగా ఉంది చూసారా, అది మేల్కి అయితే చిన్నగా ఉంటుంది. సో అదనమాట అసలు విషయం. సో ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి ఒక 5-6 పడతాయి. సో చెప్పా కదా, ఎంతసేపు ఉంచినా సరే లిమిట్ మెయింటైన్ చేయాల్సిందే. సో ఇవాళ వాటర్ ఉన్న సిచ్యువేషన్కి నాకు తెలిసి రిస్క్ చేయకూడదు అనిపించేసింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసి చూద్దాం. అది పట్టించి చూడండి, వదలట్లేదు అసలు దాన్ని. వదులురా మామ, మామూలుగా కూడా కాదు, వదిలిపెట్టట్లేదు. సో ఇదనమాట. సో చెప్పా కదా ఇది మేలో ఫీమేలో చూడాలని చెప్పి. మేలో ఫీమేలో చూడాలంటే ఫీమేల్కి అయితే ఇది ఉంటుంది చూసారు, ఈ నాచ్ పెద్దగా ఉంటుంది. ఇట్లా చిన్నగా ఉంటే మేల్ అని అర్థం అనమాట. ఇట్లా పెట్టి ఇది చూడాలి. ఇది చూసినప్పుడు 6 1/4 ఉండాలి. ఇది లేదు, చిన్నగా ఉంది. ఇది చూసారనుకోండి, లేదు 6 1/4. సో ఇక్కడ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఈ స్టేట్ లా ప్రకారం 6 1/4 ఉండాలి. ఇట్లా పట్టుకున్నాం కదా, ఇది చూడండి, లేదు ఇది 6 1/4 లేదు. సో దీన్ని ఏంటంటే దీన్ని ఉంచకూడదు, మనం వదిలేసేయాలి దీన్ని. సో పడింది ఒకటి ఈ బోన్లో, ఆ ఒకటి కూడా వదిలేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళి వదిలేద్దాం. రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే. మామకి టైం బాగుంది, ఇంకా మామ పెరగాలి. చిన్న ఫ్రాక్షన్ ఉన్నా సరే పట్టినారనుకోండి టికెట్లు ఎన్ని ఇచ్చేస్తారు, తలకాయ నొప్పి. టికెట్లు ఎన్ని తీసి పక్కన పెడితే రూల్స్ అనేది రూల్స్ ఖచ్చితంగా పాటించాలి, ఎవడు చూసినా చూడకపోయినా. సో దీన్ని వదిలేస్తున్నాను. ఇదిగోండి, పండగ చేసుకో, మామ వెళ్ళిపోతుంది ఇంకా.
ఈ పాట్ ఇంకా వేయట్లేదు, ఎందుకంటే వెదర్ బాగుంటే ఇంకోసారి వేసేవాడిని. సో వెదర్ బాగాలేదు కాబట్టి సో ఇందాక దాన్ని వదిలేసాం కదా, దీన్ని మూసేస్తున్నా ఇంకా. సో చికెన్ ఏంటంటే తీసేసి పడేస్తున్నాను. ఇంకా పండగ చేసుకుంటాయి, మామూలుగా కూడా కాదు. తినేస్తాయి చికెన్, ఏం కాదు, పడేసిన. చేపలు కానీ ఈ అలల దెబ్బకి అసలు మామూలు దారుణంగా లేదు, దాన్ని పట్టుకోవాలంటే పక్కెళ్ళిపోతుంది బాగా. దీంట్లో ఒక్కటి కూడా రాలా. మన క్యాప్ గాలికి అస్సామైంది, దాన్ని పట్టాలి ఇప్పుడు. సాహసం అనేది చెప్పాలి దాన్ని ఇప్పుడు. మనం వేసి 2-3 గంటలు అవుతుంది. ఒక క్రాబ్ పడినట్టుంది, అదిగోండి క్రాబ్ ఒకటి పడింది. జాగ్రత్త పట్టుకోవాలి, తేడా చేసేవాళ్ళకి అస్సాం అవుద్ది ఏళ్ళు. సో దీన్ని బకెట్లు వేద్దాం. దాన్ని మెజర్ చేయాలి, కంపెనీ తీసుకెళ్ళిపోకూడదు, అట్లా మెజర్ చేద్దాం. ఇది ఒకటే లిమిట్ మీట్ అయిందనమాట. సో దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవటమే. బకెట్లో వేసేస్తున్నా. ఇవాళ మనకు లక్ పెద్దగా లేదు అబ్బాయ, ఒకటే పడింది. సో అంటే ఇప్పుడు గంటకి తీసి చూసుకోవచ్చు అనమాట. చూసుకుని పడకపోతే మళ్ళీ వెనక్కి వేసేయచ్చు దీన్ని. కాకపోతే వాళ్ళు వెదర్ బాగలేదు కదా, అందుకని వెనక్కి వేయట్లేదు మళ్ళీ. లేకపోతే పొద్దున్న సాయంత్రం టైం స్పెండ్ చేసాం అనుకోండి, 5 ఖచ్చితంగా దొరుకుతాయి. సో వెదర్ బాగోనప్పుడు రిస్క్ చేయకూడదు కాబట్టి ఈ రోజుకి ఇంకా ర్యాప్ చేసేద్దాం. ఈ ఒకదాంతో ఇంటికి వెళ్ళిపోదాం. అదనమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన డేట్ దగ్గర నుంచి 3 వీక్స్కి కమెంట్స్ నుంచి 3 పిక్ చేసుకుని ఆ 3కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏ కమెంట్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రాబింగ్ ఆఫ్.